కుంటున్నారు అనేది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. అసలు డిఎస్సి ప్రక్రియ అనేది ఎలా మొదలవుతుంది, ఇట్లయితే అభ్యర్థుల భవితవ్యం ఏంటి, అండ్ వీళ్ళు ఇప్పుడు సంధించినట్టుగా పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం డిజిటల్ ఆడిట్ గాండి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ వంటి సంస్కరణలు నిజంగా అవసరమా దీంట్లో? ఇక్కడండి మీరు అడిగినట్టుగా స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండా ఇవ్వటం అనేటువంటిది ఒక సామాన్య వ్యక్తిగా నేను కూడా దాన్ని ఖండిస్తాను. కరెక్ట్ కాదు అనేటువంటిది నా ఉద్దేశం. సో ఆయనకి ఏమిటంటే బహుశా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఆయన ఎగ్జామ్ కొంచెం డిఫరెంట్ గా పెట్టాలి. సో అక్కడ కాంపిటీషన్ జరగాలి అంతే తప్ప స్పోర్ట్స్ కోటా ఉంది కాబట్టి ఇది చెయ్యకుండానే ఏమీ టెస్ట్ చెయ్యకుండానే జస్ట్ స్పోర్ట్స్ కోటాతో మనం అక్కడ ఇవ్వటం అనేటువంటిది ఖచ్చితంగా అభ్యంతరకరం. సో ఇలాంటి రాబోయే రోజుల్లో కూడా పునరావృతం కాకూడదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం అండి. సో దాన్ని ఖచ్చితంగా అభ్యంతరకరం. ఇక రెండోది వద్దాం. ఇక్కడ ఇప్పుడు 16,347 పోస్టులు అనౌన్స్ చేసి 16,291 మందికి జాబ్స్ ఇచ్చినప్పుడు ఇందులో ప్రతిపక్షం వారి బాధ్యత, వారి ఏదైతే అవకతవకలు అని అనిపించినాయో వాళ్ళకి చెప్పడం అనేటువంటిది వాళ్ళ బాధ్యత. వాళ్ళు 1 చెప్పారా, 2 చెప్పారా, 4 చెప్పారా, 10 చెప్పారా అనేటువంటిది పక్కన పెడితే ఖచ్చితంగా దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ ఇచ్చేటువంటి క్రమంలో ఇప్పుడు ఈ సుమారుగా 5,77,675 మంది అప్లికేషన్స్ పెట్టారు. అంటే ఇది ఇంత పెద్ద ప్రాసెస్, ఎన్ని కుటుంబాలు కలయకండి, అంటే ఎన్ని కుటుంబాలు ఎఫెక్ట్ చేసేటువంటి వ్యవస్థ మీద ఎంత ఇబ్బంది వస్తుంది. సో ఈ విధంగా బ్లర్ గా వాళ్ళ వాదన వాళ్ళది, వీళ్ళ వాదన వీళ్ళది అని పెడితే, సో ఈ రాజకీయ అంటే ఎప్పుడు కూడా నా రిక్వెస్ట్ ఒకటేనండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించి రాజకీయాన్ని పక్కన పెట్టండి అని ఒక సామాన్య వ్యక్తిగా నేను ఇద్దరిని అభ్యర్థిస్తున్నానండి. సో ఎందుకంటే వ్యవస్థకి ఎడ్యుకేషన్ అనేటువంటిది వెన్నుముక. సో ఆ ఎడ్యుకేషన్ కి టీచర్ అనేటువంటి వాడు వెన్నుముక. అట్లాంటి టీచర్ వెళ్ళేటువంటి పాత్రనే మనం సస్పెక్ట్ చేస్తున్నట్లయితే అది ఎటుపక్కకు పోతుంది సమాజం. సో దయచేసి నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయిందండి, ట్రాక్ చేయడం పెద్ద కష్టమైనటువంటి పని కాదు. ఇప్పుడు 16,291 మందికి పోస్టులు ఇస్తే మనం ఎందుకు దాన్ని పారదర్శకంగా మనం అటుపక్క వాళ్ళ ఆరోపణలు కానీ ఇటుపక్క వీళ్ళు చెప్పేటువంటిది కానీ ఎందుకు చెప్పలేము? మనం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఇద్దరి మీద ఉంది. వ్యక్తిగత పరస్పర ఆరోపణలు చేసుకొని పాత విషయాలను తిరగదోడుకొని దాంతో కాలయాపన చేయటం అనేటువంటిది మన సమాజానికి మంచిది కాదు. అక్కడ ఆ విషయంలో మార్పు రావాలనేటువంటిది నేను ఒక ప్రత్యేకంగా నేను చెప్పగలిగినటువంటిది. దీంట్లో 16,291 మందిలో మీరు ఏదైతే స్పోర్ట్స్ కోటా ఏదైతే అన్నారో అది ఖచ్చితంగా అభ్యంతరకరం. మరి మిగిలిన సంగతి ఏమిటి? సో మిగిలిన యొక్క క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు? సో వాళ్ళలో ఏం అవకతవకలు జరిగినాయా? జరిగితే ఏం జరిగినాయి? అఫ్ కోర్స్ ప్రతిపక్షం చెప్పొచ్చు అది వాళ్ళ బాధ్యత, వాళ్ళు చూడాలి అనేటువంటిది. సో కానీ ఇక్కడ మనం ఏదైతే ఎగ్జాంపుల్ చెబుతున్నామో ఆ ఎగ్జాంపుల్ కి ఖచ్చితంగా వీళ్ళు ఇవ్వాల్సినటువంటి దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం వాళ్ళ మీద ఉంది, సమాజం మీద బాధ్యత వాళ్ళు అనుకున్నట్లయితే. సో అదే విధంగా ప్రధాన పక్షం కూడా అది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక గ్రూప్ 1కి వచ్చేటప్పటికి 182 క్యాండిడేట్స్ అండి, ఎంతో మంది 182 పోస్టులు ఇచ్చారు. సో ఐ థింక్ 770 ఎన్నో ఓఎంఆర్లు మళ్ళీ స్కాన్ చేయడం అన్ని జరిగినటువంటిది. డిజిటల్ ఎవల్యూషన్ అనేటువంటిది అది మనకి ఎగెనిస్ట్ ద రూల్స్ అని చెప్పినప్పుడు దాన్ని పక్కన పెడితే ఆ తర్వాత జరిగినటువంటి ప్రాసెస్ మీద ఇప్పుడు సిట్ రిపోర్ట్ ఇచ్చినటువంటి దాంట్లో కూడా తర్వాత జరిగినటువంటి ప్రాసెస్ మీద కంప్లీట్ గా అభ్యంతరం వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అంటే ఎగ్జామ్ జరగటం ఒకటి, ఎగ్జామ్ జరిగిన తర్వాత ఎవల్యూషన్ స్థాయిలో జరిగినటువంటి అవకతవకలను ఏదైతే చెబుతూ ఉన్నారో దీని మీద పూర్తిగా సమగ్రమైనటువంటి సమాచారం రెండు పక్షాలు ఎవరి వాదనలు వాళ్ళు ఖచ్చితంగా అంటే బలపడేటువంటి విధంగా వాళ్ళు ఇవ్వకపోతే లేకపోతే వాళ్ళు సారీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఈ 5 లక్షల కుటుంబాలకి ఇద్దరూ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రతి ఒక్కరూ దీన్ని అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సామాన్య వ్యక్తిగా నా రాష్ట్రంలో జరిగినటువంటి ఎగ్జామ్ కు సంబంధించి శాంటిటీ ఏమిటి అనేటువంటిది చెప్పేటప్పుడు అది అంత బ్లర్ గా ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి?
రైట్. సుబ్బు సార్, ఇప్పుడు డిఎస్సిలో ప్రశ్నల తయారీ కానీ పరీక్ష నిర్వహణ కానీ ఒకే వ్యక్తికి అప్పగించారనేది జగన్ ఆరోపిస్తున్నారు. అంటే దానికి సంబంధించిన అధికారిక ఆధారం ఏమిటి? ఇప్పుడు అసలు డిఎస్సిలో పరీక్ష నిర్వహణ కానీ లేకపోతే ప్రశ్న పేపర్ తయారు చేయడం కానీ ఇదంతా అసలు ఈ నిర్వహణ నిజంగా ఒకే వ్యక్తికి అప్పగించాలా లేకపోతే వేరువేరుగా ఉండాలంటారా? డిఎస్సి ప్రక్రియలో ఎలా ఉంటుంది అసలు ఇది? ఇది ఖచ్చితంగానండి మల్టిపుల్ లెవెల్స్ లో ఉండాలి. ఎందుకంటే ఒక మీద డిపెండ్ అవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం నీట్ ఎగ్జామ్ చూసాం. సో నీట్ ఎగ్జామ్ చూస్తే సుమారుగా ఒక 55 చెక్ పాయింట్స్ ఉంటే అందులో 12 చెక్ పాయింట్స్ దగ్గర చాలా వల్నరబుల్ కండిషన్ ఉంది. సో ఆ 12 చెక్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అవకతవకలు జరిగింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ఇటు అభ్యర్థులు కానివ్వండి, కొంతమంది అభ్యర్థులు కానివ్వండి, కొంతమంది పేరెంట్స్ కానివ్వండి, వీళ్ళు దానికి ప్రేరేపితం అవుతేనే కదా. ఇప్పుడు పేపర్ మీ దగ్గర పేపర్ ఉంది, మీరు అమ్మాలంటే కొనేవాడు ఉండాలి. సో కొనేవాడు ఎవడు? వాడు కలపరేటే కదా. సో అది అభ్యర్థి కావచ్చు, పేరెంట్ కావచ్చు, రైట్. సో ఈ సమాజంలో ఈ మార్పు వచ్చేసింది. సో కాబట్టి ఇది ఎక్కడికక్కడ ఏమిటంటే మల్టీ పీపుల్ అనేటువంటిది, అంటే ఒకరి మీద డిపెండ్ అవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. అదే సందర్భంలో ఎక్కడికక్కడ హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ ఖచ్చితంగా తగ్గిపోవలసినటువంటి అవసరం ఉంది. సో అందుకనే మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు, ఇప్పుడు జేఈ జరుగుతూ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఇబ్బందులు తగ్గిపోయాయి. ఇప్పుడు నీట్ ఉంది. సో నీట్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఫిజికల్ గా జరుగుతుంది, అక్కడ వాళ్ళు ఆపలేనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఆ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ చాలా తగ్గాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సమూలంగా కొత్త వ్యవస్థను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సో దాంట్లో ఒకటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో దానికి సంబంధించి ఆ రేషనలైజేషన్ చేయటం అనేటువంటిది అది ఎనదర్ ఇంపార్టెంట్. దాన్ని మనసుల్లో, అంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఆ నమ్మకాన్ని తీసుకురావటం అనేటువంటిది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో అందుకని ఇప్పుడు సమూలంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతి చోట కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. సో దీన్ని ఆధారం చేసుకుని కొత్త వ్యవస్థను రూపకల్పన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సో ఈ సమయం ఆసన్నమైనప్పుడు ఇద్దరు రేరుపక్షాలు కూడా చేతులు కలిపి ముందుకు తీసుకెళ్లి ఆ కంటిన్యూటీని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్. బాలకోటయ్య గారు, సీట్లని బేరసారాలకి అమ్ముకున్నారు అంటూ ఆడియో వీడియో కూడా రిలీజ్ చేసి అందరికీ చూపించారు. మరి ఏంటి అసలు డిఎస్సికి ఎండ్ కార్డు పడేది ఎలా? అభ్యర్థుల భవితవ్యం